హాయ్ స్టూడెంట్స్, ఇవాళ మీ అందరికి కూడా చాలామంది నాకు కమెంట్స్లో పెడుతున్నారు, సార్ రెగ్యులర్ ఇంటర్మీడియట్కి ఓపెన్ ఇంటర్మీడియట్కి తేడా ఏంటి అని చెప్పేసి. అలాగే రెగ్యులర్ ఇంటర్ మనం వన్ సిట్టింగ్లో చేయొచ్చు అని అడుగుతున్నారు. సో మీకు అందరికి కూడా ఇవాళ డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్ చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా మీరు 2 years చేయాల్సిందే. ఖచ్చితంగా 2 years మీరు కాలేజ్ పోవాల్సిందే. ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళకుండా మాత్రము ఆ రెగ్యులర్ ఇంటర్లో సాధ్యపడదు. రెగ్యులర్ ఇంటర్లో మీరు డే షెడ్యూల్ ఉంటుంది. అదే మీకు ఓపెన్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి క్లాసెస్ అనేది డైలీ ఉండవు. ఓపెన్ ఇంటర్మీడియట్లో ఓన్లీ 30 Sunday క్లాసెస్ మాత్రమే అటెండ్ కావాలి. అండ్ ఇంకోటి, రెగ్యులర్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి సిఈసి అయితే 10 subjects ఉంటాయి. అదే మీరు కమింగ్ టు ఓపెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ కలిపి ఓన్లీ 5 subjects మాత్రమే రెగ్యులర్ ఇంటర్మీడియట్లో ఉంటాయి. అది ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఏదైనా సరే అది వన్ సిట్టింగ్ అంటారు దీన్ని. కానీ కొంచెం ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్ఎస్సి అయిపోగానే మీకు ఖచ్చితంగా ఓపెన్ ఇంటర్ చేయాలంటే 2 years గ్యాప్ ఉండాలి. అప్పుడే మీరు ఆ 5 subjects రాయగలుగుతారు. ఇంకోటి, రెగ్యులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కాలేజ్ టీసీ ఇస్తుంది. ఆ టీసీని తీసుకెళ్ళి వాళ్ళు డోస్ యాప్లో డిగ్రీలో జాయిన్ అవుతారు, బీటెక్లో జాయిన్ అవుతారు. కానీ ఇక్కడ ఓపెన్ ఇంటర్లో ఏమవుతుందంటే, ఓపెన్ ఇంటర్ సర్టిఫికేట్తో పాటు టీసీ అనేది బోర్డు ఇస్తుంది. అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ బోర్డే మీకు టీసీ ఇస్తుంది. ఆ టీసీని తీసుకెళ్ళి మీరు ఇంటర్మీడియట్ బోర్డులో ఈక్వల్ సర్టిఫికేట్ తీసుకొని దోస్త్ యాప్లో డిగ్రీకి అడ్మిషన్ తీసుకోవాలి. సో రెగ్యులర్ ఇంటర్లో వన్ సిట్టింగ్ ఉండదు. రెగ్యులర్ ఇంటర్ ఖచ్చితంగా 2 years చేయాల్సిందే. రెగ్యులర్ ఇంటర్ ఖచ్చితంగా కాలేజ్ పోవాల్సిందే. అండ్ రెగ్యులర్ ఇంటర్లో ఏజ్కి కూడా చాలా మటుకు రెస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే మరీ ఇష్టం ఉన్న ఏజ్ వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ రాయలేరు. ఓపెన్ ఇంటర్ మాత్రము ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్ లేకుండా మీరు ఓపెన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంకోటి, ఓపెన్ ఇంటర్లో ఉండే సబ్జెక్ట్స్ కేవలం 5 subjects మాత్రమే ఉంటాయి. సో ఈ 5 subjects మీరు ఖచ్చితంగా చదువుకొని పాస్ అయ్యారనుకోండి, ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు. కానీ అకార్డింగ్ టు తెలంగాణ గవర్నమెంట్ ఈ 2 certificates కూడా సమానమైనటువంటి వెయిటేజ్ ఉంటుంది. ఏ సర్టిఫికేట్ తక్కువ కాదు. చాలా మంది మమ్మల్ని డౌట్ పడతారు, సార్ ఈ ఓపెన్ ఇంటర్మీడియట్ కాంప్రమైజ్ అంట కదా, ఓపెన్ ఇంటర్ వేస్ట్ అంట కదా అంటారు. ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ రెగ్యులర్ ఇంటర్మీడియట్ కానీ 2 certificates కూడా సేమ్ ఈక్వలే. మీరు ఈ 2 certificateతోని కానిస్టేబుల్ జాబులు చేసుకోవచ్చు. ఈ 2 certificateతోని Group 4 అప్లై చేసుకోవచ్చు. ఈ 2 certificates-తోని డిగ్రీ జాయిన్ కావచ్చు. ఏదంటే అది కోర్స్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ వెరీ మచ్.